అమ్మ, ఇప్పుడు ఈ ప్రవస్తి అన్న అమ్మాయి ఇప్పుడు ఈ స్టూడియో ఇప్పుడు ఈ కార్యక్రమంలో ఏది పాడతా తీయ ఉన్న ప్రోగ్రాంలో ఏదైతే ఉందో అందులో ఉన్న ఈ జరుగుతున్న అక్రమాలైతేంది కొన్ని ఏవేవో ఉన్నవైతేంది అన్నీ పాప బయట పెట్టేశారు కదా. పెట్టి ఇది మొత్తం ఇలా జరుగుతుంది అని తను ముందుకొచ్చి చెప్పింది. ముందుకొచ్చి చెప్పినప్పుడు ఇప్పుడు ఈ జడ్జీలు అయితే ఎవరైతే ఉన్నారో ఈ సునీత గారు కానివ్వండి, కీరవాణి కానివ్వండి, చంద్రబోస్ గారు కానివ్వండి, ఇప్పుడు వీళ్ళందరూ ఎందుకు ముందుకు రావట్లేరు? ఒక సునీత గారే మాట్లాడుతున్నారు అంటే వీళ్ళది కూడా ఎంతో కొంత తప్పు ఉందని భావించాలా, లేకపోతే ఈవిడొక్కరే ఎందుకు వచ్చి మాట్లాడుతున్నారు? ఈ ప్రవస్తి ప్రశ్నలకి సమాధానము సునీత మేడము కొంతవరకు చెప్పారు. అలాగే పాడుతా తీయగా కార్యక్రమ నిర్వాహకురాలు ఆవిడ కూడా ఏదో తనకు తోచిన పద్ధతిలో కొంత సమాధానం చెప్పారు. అక్కడితో ఆ పాప సమాధాన పడలేదు. తనకి సరి అయిన సమాధానం లభించలేదు అని భావించి ఇంకా ఇంటర్వ్యూలు ఇస్తూనే ఉంది. అనేక ఛానల్స్లో నాకు అన్యాయం జరిగింది, నన్ను ఇలా వేధించారు, అలా వేధించారు, ఇలాగా నన్ను వివక్షతకు గురి చేశారు, నన్ను బాడీ షేమింగ్ చేశారు అని పదే చెబుతూనే ఉంది. ఇంకా ఓ పక్కన దేశం చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉంది. అక్కడ 22 ఏప్రిల్ నాడు పహల్గామ్లో కాశ్మీర్ దగ్గర 28 మంది హిందూస్ని అతి దారుణంగా పాకిస్తాను టెర్రరిస్టులు చంపేశారు. అది ప్రాణాలు తీసిన సమస్య. అంతకంటే పెద్ద సమస్యగా మీరు ఇటువంటి చిన్న విషయాలని బుర్రలో పెట్టుకొని మీ మనసు పాడు చేసుకోవడం సరైన పద్ధతి కాదు. ప్రవస్తి గారు ఆలోచించండి మీరు కూడా తల్లి. నేను ఆలోచించి ఒక పెద్దదానిగా మీకు సలహా ఇస్తున్నాను. అయ్యిందేదో అయ్యింది, దానికి ఇంత లాక్కొని పీక్కొని మీరు మదన పడుతూ అందరినీ కూడా ఇదే ఆలోచించి దీనికి తగిన సమాధానం చెప్పండి అని మాట్లాడడం ఎంతవరకు సబబు? కొంచెం ఆలోచించండి తల్లి. ఎందుకంటే మనము భారతదేశంలో ఉన్నాము. మన ఇంట్లోనూ మన వ్యక్తిగత జీవితంలోనూ మాత్రమే కాదు, మన చుట్టుపక్కల మనం నివసిస్తున్న ప్రాంతాల్లో మన దేశంలో అనేక పెద్ద సమస్యలు ఉన్నాయి. అవి మానవుల ప్రాణాల్ని హరించే సమస్యలు. ఇది కేవలము చిన్న అంశానికి సంబంధించిన సమస్య. ఐఎమ్ నాట్ డినయింగ్ యు ఆర్ హర్టెడ్ ఏ లాట్, బట్ అది అందరికీ చెప్పేశారు మీరు. దానికి కాలమే పరిష్కారాన్ని తెలియచెప్తుంది. అలాగని మనము పాజిటివ్గా ఆశిద్దాము, అంతేగాని అదే పట్టుకొని వేలాడుతూ మీ పనులు మీరు మానుకోకండి, మీ సంగీత సాధన మానకండి, మీ సంగీత కార్యక్రమాలు కొనసాగించండి. జీవితంలో మీరు చాలా చిన్నపిల్ల, ఎన్నో సాధించాలి. ఆ దిశగా అడుగులు వేయండి. ఉన్న చోటే ఉండిపోయి నాకే ఎందుకు ఇలా అయింది, నన్నే ఎందుకు ఇలా వేధించారు, నన్నే ఎందుకు ఇలా అవమానించారు, నన్నే ఎందుకు ఇలా ఎలిమినేట్ చేశారు, నాకు ఇంకా ఆ కార్యక్రమంలో కొనసాగే అర్హత ఉంది అని నేను భావిస్తున్నాను. మీరు కాదు భావించవలసింది, అక్కడ జడ్జి స్థానంలో కూర్చున్న జడ్జెస్ భావించాలి. వాళ్ళకి ఏ రకంగా అభ్యంతరకరంగా అనిపించిందో మీరు ఈసారి పార్టిసిపేట్ చేసినప్పుడు పాడిన పాటల్లో, మరి అది వాళ్ళు చెప్పవలసిన సమాధానం. వాళ్ళు ఎంతవరకు చెప్పాలో అంతవరకు చెప్తారు. ఎందుకు అందరినీ మానసికంగా గాయపరచడం అనే మంచి ఉద్దేశంతో చెప్పకుండా ఆ జడ్జిమెంట్ ఇచ్చే సమయానికి
లేచి అక్కడి నుంచి వెళ్ళిపోయారేమో, ఒక జడ్జే ఉండి చెప్పడం జరిగిందేమో. అలా ఎందుకు మీరు పాజిటివ్గా థింక్ చేయట్లేదు? ఒక్కసారి ఆలోచించండి. ఆలోచిస్తే మీరు మరింత ఉన్నతమైన మనస్కురాలిగా ప్రజలందరి మనసుల్లో సుస్థిర స్థానం ఏర్పాటు చేసుకోగలుగుతారు తల్లి. ఒకటి బాధ్యత వారందరికీ ఉంటుంది. అయితే ఇటువంటి షోలు నిర్వహించేవారు, అందులో పాల్గొనేవారు, దానికి జడ్జీలుగా వచ్చేవారు అందరికీ కూడా ఎవరి బాధ్యతలు వాళ్ళకు ఉంటాయి. అలాగే వ్యక్తులుగా వారు వారి వ్యక్తిగత అభిప్రాయాలని అక్కడ చెప్పకూడదు. కేవలము ఆ కార్యక్రమానికి సంబంధించినటువంటి అంశాలను మాత్రమే మాట్లాడే అర్హత ఉంటుంది ఎవరికైనా. వాళ్ళు అనేక స్థాయిలను అధిగమించి అంత ఉన్నతమైన స్థాయికి చేరుకున్నారు కాబట్టి వాళ్ళ పెద్దరికాన్ని దృష్టిలో ఉంచుకొని పసిపిల్లల మనసులు గాయపరచకూడదు అనే బాధతోటి అలా లేచి వెళ్ళిపోయారేమో, అది పాజిటివ్గా అనుకోండి. అంతేగాని ఎంతసేపు అనుమానించి నన్ను అవమానించారు కాబట్టి వాళ్ళకి ఇష్టం లేక అలా వెళ్ళిపోయారు అని నెగిటివ్గా థింక్ చేయకండి. ఒక్కసారి పాజిటివ్గా థింక్ చేసి చూడండి. అప్పుడు వాళ్ళు చెప్పదలుచుకున్న బదులు సమాధానము మీకు అర్థమవుతుంది. అలా ఆలోచించడము ఉన్నతమైన వ్యక్తిత్వము అని గుర్తించండి. అటువంటి ప్రవస్థని మేము కోరుకుంటున్నాము. అలా ఉండడానికి నువ్వు ప్రయత్నించు తల్లి. జీవితంలో అనేక విజయాలు సాధిస్తావు. ఇక్కడతో అయిపోలేదు. యు ఆర్ ఏ గుడ్ సింగర్. యూ విల్ బికమ్ ది బెస్ట్ సింగర్ ఇన్ ఇండియన్ సింగింగ్ ఫీల్డ్. ట్రై. జై గురుదేవ.